ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. దేవునికి ఏం చెల్లించాలి చెప్పండి? వందనాలా? దేవునికి వందనాలు చెల్లించాలా? సహోదరులకు వందనాలు చెల్లించాలా? బైబిల్ క్రమం ఏముంది? సహోదరులు ఒకరికొకరు వందనాలు చెల్లించుకోండి. ఇది బైబిల్ క్రమము. దాన్ని మనం అనుసరిస్తే మనకి నిత్య జీవము. ఎందుకంటే ఆజ్ఞను అనుసరించాలి. ప్రియులారా, ఈరోజు మన పాఠము నేడు క్రైస్తవులు, నేటి దినాల్లో క్రైస్తవులు పొందవలసినది వాగ్దానమా లేక చేయవలసినది తీర్మానమా? క్రైస్తవుడు పొందుకోవలసింది వాగ్దానమా లేకపోతే చేయవలసినది తీర్మానమా? ఇది ఒక అద్భుతమైనటువంటి సందేశం. నేటి ప్రపంచ క్రైస్తవుల్ని సాతాను ఎన్నో రీతులుగా, ఎన్నో బలహీనతల్లో మరి వారిని దేవుని చిత్తాన్ని జరిగించుకోకుండా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చుకోకుండా దేవుణ్ణి మరల శోధించేటటువంటి స్థితిలో మనల్ని, దేవుని పిల్లలమైన మనల్ని దేవుణ్ణి మాటికి శోధింప చేస్తూ దేవుని శత్రువులుగా నిలబెట్టేటటువంటి పరిస్థితి అన్నమాట. శోధించేటటువంటి పరిస్థితి. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మన తండ్రి ఉన్నాడు, నాకేదో ఒక వస్తువు కావాలని నాకు అవసరం, నాకున్న అవసరాన్ని బట్టి నేను అడగక మునిపే నా తండ్రి నాకు ఇచ్చేశాడు. అయితే పక్క నుంచి ఇంకొక వ్యక్తి చెప్తున్నాడు, నీకు అది లేదు, నీకు ఇది లేదు, నువ్వు నీ తండ్రి అడుగు, నీ తండ్రి ఇస్తాడు అని చెప్పడం అనేది ఎంతవరకు భావ్యం? ఒకసారి ఆలోచించేయండి. పద్దాక నాకు అది ఇది అంటే అన్ని ఇచ్చేసిన తర్వాత అది ఇది అని మళ్ళీ అడగటువంటి ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సాతాను సులువుగా చిక్కులు పెట్టు పాపంలోనికి మనల్ని దింపేస్తున్నాడు. దేవుని శత్రువుగా చేస్తూ ఉన్నాడు, దేవుని శోధించేవాడిగా చేస్తూ ఉన్నాడు. శోధించడం ఇదంతా ఏంటంటే, మరి డిసెంబర్ 31వ తారీఖు మన ప్రియులందరూ కూడా సంఘానికి వెళ్తారు కదా. సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగే సంగతులు ఏంటంటే, వీళ్ళు వాగ్దానాలు, చిట్టీలు ఏం చేస్తారు? పంచి పెడతారా, డిస్ట్రిబ్యూట్ చేస్తారా? వాగ్దానాలు పంచి పెడతారు. వాగ్దానాలు తీసుకోమంటారు. ఇక్కడ డబ్బా పెడతారు, ఇక్కడ వాగ్దానాలు పెడతారు. ఒక వాగ్దానం తీసుకోవాలి, అందులో కానుకలు వేయాలి. కొన్ని సంఘాల్లో కానుకలు వేస్తారు, సంఘాలు వేయరు అనుకోండి. అయితే ఇది జరుగుతుంది. అయితే గమనించవలసిన విషయం ఏంటంటే, ఇదంతా ఎవరు నేర్పారు వీళ్ళకి? ఎవరు చేశారు? అపోస్తలులు చేశారా? యేసుక్రీస్తు చెప్పాడా? మీరు ప్రతి సంవత్సరము మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క వాగ్దానం ఇస్తాను అని చెప్పాడా? లేకపోతే అపోస్తలులు పద్దాక ప్రతి సంవత్సరము దేవుణ్ణి శోధిస్తూ నాకు వాగ్దానం ఇవ్వు అనేసి వాళ్ళు సంఘాల్లోకి వెళ్ళి వాగ్దానాలని మరి వాళ్ళు పొందుకున్నారా, లేకపోతే వాళ్ళు పంచిపెట్టారా? పంచిపెట్టలేదు. వాళ్ళు అనుసరించలేదు, వాళ్ళు చేయలేదు. ఎందుకు చేయలేదంటే వాళ్ళకి సత్యము తెలుసు కనుక. ఏం సత్యం తెలుసు? దేవుడు ప్రతి సంవత్సరము ఒక్కొక్కరికి ఒక్కొక్క వాగ్దానం ఇవ్వడు. సంవత్సరానికి ఒక వాగ్దానమా? ఒకసారి ఏమి అంత తెలివి, ఇది తెలివి. ఎంత తెలివి! సాతాను ఎంత తెలివిగా మనం మోసం చేస్తున్నాడు. ఒక ఆమె ఇంట్లో కూర్చుని ఒక అమ్మ, నేను చర్చికి రాలేను, నా వాగ్దానం కూడా నువ్వే పెట్టు, ఇదిగో 10 రూపాయలు తీసుకెళ్ళు అనేసి అమ్మ ఇస్తుంది. ఆమె వాగ్దానం, ఆమె ఇంట్లో కూర్చుంటుందంటే ఆ వాగ్దానం కూడా ఇవి తీసుకెళ్ళి ఇవ్వాలంట. మీ సంఘాల్లో వాగ్దానాలు ఇవ్వలేదా? ఏంటి? ఎవడు చెప్పాడు? ఎవడు నేర్పాడు? ఎవరు అనుసరించారు? ఎందుకు అనుసరిస్తున్నారు మీరు? అసలు వాగ్దానం అంటే ఏంటి? పైపెత్తి వాగ్దానాలన్నీ ఎక్కడి నుంచి తీస్తారు తెలుసా? సామెతల గ్రంథంలోంచి, కీర్తనల గ్రంథంలోంచి. ఏది మనకి అవి 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 అన్నీ కూడా నెరవేరిపోయినాయి. క్రీస్తుని గురించి రాయబడిన ప్రవచనాలు ఎక్కడ ఉన్నాయి? అవన్నీ కూడా నెరవేరిపోయినాయి. యేసుక్రీస్తు చెప్పాడు. ఏం చెప్పాడు యేసుక్రీస్తు ఏం చెప్పాడు? లోకాసువార్త 24వ అధ్యాయంలో 44వ వచనంలో ఏం చెప్పాడు? మోషే ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథములోను, కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీను నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అవన్నీ నెరవేరిపోయినాయి. ధర్మశాస్త్రము రాబోతున్న మేలుల ఛాయే కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉంది. క్రీస్తునందుకు నడిపించడానికి ధర్మశాస్త్రము బాలశిక్షకుడు. ఇప్పుడు వీళ్ళు దేవుడు ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలీయులకు చెప్పించిన మాటల్ని
వాళ్ళకి ఇచ్చినటువంటి సందేశాన్ని ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాగితాల మీద ఏది మంచిగా ఉందో మంచిదిగా అన్ని కాగితాల మీద రాసేసుకుని ఈరోజు అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడవలసినటువంటి సంఘానికి ఇస్తున్నారు. అర్థమైందా? సంఘానికి ఏమి ఇస్తున్నారు? సంఘాన్ని ఎలా నడిపిస్తున్నారంటే మనది కానిది. ఇప్పుడు మనం దేన్ని బట్టి నడుచుకోవాలి? ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. దానిలో ఉన్న సంగతులను మనం అనుసరించి జీవించాలి. ఇదనమాట. అయితే ఇప్పుడు దేవుడు కొత్తగా వాగ్దానం చేస్తాడా? సంవత్సరానికి వాగ్దానం చేస్తాడా? ఆ వాగ్దానం కాగితం పెట్టుకుని బైబిల్లో పెట్టుకుని పద్దాక దాన్ని చూసి దాన్ని బట్టి వీళ్ళు ఫాలో అవుతారు. దాన్ని బట్టి దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఇదిగో నాకు ఇదైంది, అదైంది, ఇది అవ్వాలి, అది అవ్వాలి అనేసి ఇట్లా దేవా నాకు వాగ్దానం చేసావు కదా, వాగ్దానం ఇప్పుడు కొద్దిగా నాకు ఆ వాగ్దానం నెరవేరలేదు, మరి నాకు అది జరిగించు అనేసి దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ప్రార్థనలో ఏం చేస్తారు? శోధిస్తారు. ప్రార్థనలో ఏం చేస్తారు? ప్రార్థన చేస్తున్నట్టే ఉంటుంది, శోధించినట్టే ఉంటుంది. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి, ఏంటి వాగ్దానం? ఈరోజు క్రైస్తవుడు వాగ్దానాన్ని పొందుకోవాలా, లేకపోతే దేవుడు వాగ్దానాన్ని ఇచ్చేసాడు, వాగ్దానాన్ని నెరవేర్చాడు, ఇచ్చాడు, నెరవేర్చిన తర్వాత కూడా నాకు వాగ్దానం ఇవ్వు, లేకపోతే నాకు వాగ్దానం ఇచ్చాడు అని చెప్పడంలో ఎంతవరకు సమంజసము అనేసి మనం ఒకసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రియులారా గ్రహించవలసిన విషయము ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఎవరినో వ్యక్తిగతంగా కానీ, సంఘపరంగా కానీ, సంస్థపరంగా కానీ ఎవరిని ఉద్దేశించి చెప్పే మాటలు కావు అనేసి మొట్టమొదటి గ్రహించండి. మన విరోధి ఎవరంటే శరీరులు కాదు. మనకు కానీ దేవుడికి కానీ విరోధి శరీరులు కాదు. మనకి విరోధి ఎవరంటే అపవాది మన విరోధి. సాతాను ఎవరిని మింగుదునా అని గర్జించే సింహము వలె వాడు వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఎవరి దగ్గర రావాలి? దేవుని దగ్గరికి రావాలి, వాక్యం దగ్గర రావాలి. అపవాదిని ఎదురించి వాడు మీ ఎదురుని పారిపోతాడు. ఈరోజు ఎలా అయిపోయిందంటే వాగ్దానాలు లేకపోతే సంఘంలో ఈ సంఘం తప్పగా ఉందండి, అసలు ఏంటి సంఘమేనా ఇది అనే కాడికి వచ్చేసారు. ఎందుకంటే అందరూ దాన్ని అనుసరిస్తున్నారు. అంటే అందరూ దాన్ని అనుసరిస్తున్నారంటే దేన్ని అనుసరిస్తున్నారు? నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయక, సత్యమును నమ్మక, దుర్నీతి అభిలాష గల వారిని దేవుడు ఎక్కడ అప్పగిస్తాడు? భ్రష్ట మనసుగా అప్పగిచ్చేస్తాడు. అప్పగిచ్చేసిన వాళ్ళు చేసే పనులు ఇవి బైబిల్లో ఉన్నాయి, చేయరు. ఆసక్తి లేదా అంటే అందరికంటే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఇశ్రాయేలీల విషయము అపోస్తులైన పౌలు చెప్తున్నాడు ఏంటంటే, సహోదరులారా ఇశ్రాయేలీలు రక్షణ పొందవలననే నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని నేను వారిని గురించి సాక్ష్యం ఇచ్చుతున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది. సేమ్ పొజిషన్ పౌలు అప్పుడు ఎలా చెప్పాడో అదే సంగతులు, అదే సందర్భాలు ఈ రోజు క్రీస్తును శిరస్సుగా కలిగిన సంఘము అని చెప్పబడుతున్నటువంటి వారితో జరిగిస్తా ఉన్నాడు అపవాది. అందుకనే పౌలు ఆ రోజే చెప్పాడు, మొదటి శతాబ్దంలో చెప్పాడు, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యము కలుగుతున్నది. అది వేరొక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగూరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు. అప్పటికే జరుగుతుంది. అందుకనే పౌలు చెప్తున్న మాట ఏంటంటే 2 కొరింథీ 11:2 కానించి దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి గాని అని అన్నాడు. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుతున్నాను. చాలండి, భయపడుతున్నాను అంటున్నాడు. భయం ఎప్పుడు? భయము పౌలుకి ఎప్పుడు భయం వస్తుంది? మొదటి శతాబ్ద కాలంలోనే సంఘాన్ని గురించి భయపడుతున్నాడంట.
సాతాను అపవాది ఎవరు మోసపరిచాడు చూడు, అలా మీ మనసుల్లో చెరపబడతాయి. క్రీస్తులో ఉన్న సరళత నుండి పవిత్రత నుండి తొలగిపోవునేమో అని. చేస్తే నష్టమేంటి, తీసుకుంటే నష్టమేంటి, మేము తీసుకుంటాం, నష్టమేంటి చెప్పండి, తీసుకుంటే నష్టమేంటి? అసలు దేవుడు చేసిన వాగ్దానాలేంటి, మీరు ఇస్తున్న ఈ కాగితాల మీద రాసిన ఈ వచనాలేంటి? దేవుడు చేసిన వాగ్దానాలేనాయి? ఒకసారి ఆలోచించింది. దేవుని వాగ్దానాల గురించి మనం ఆలోచిద్దాం. దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరికి చేశాడు? అబ్రహాముకి వాగ్దానం చేశాడు. అబ్రహాముకి వాగ్దానం ఏం చేశాడు? ఏమైనా వాగ్దానం చేశాడు? దేని గురించి వాగ్దానం చేశాడు? అసలు అబ్రహాముకి వాగ్దానం చేయవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకు అవసరము? వాగ్దానం చేయాలా? అవసరమా అంటే అవసరమా? కాలంలో అవసరము ఏంటి? ఎందుకు అంటే అప్పటికున్న పరిస్థితుల్లో లోకంలో ఉన్న వంశాలన్నీ కూడా బడి లేవు కనుక దేవుడు అబ్రహాంతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నిన్ను ఆశీర్వదించదను, నిన్ను దూషించే వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించదను అని అబ్రహాంతో చెప్తా ఉన్నాడు. భూమి యొక్క సమస్త వంశాలని ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు. ఏంటి భూమి యొక్క సమస్త వంశాలని ఆశీర్వదిస్తాను అని అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు కదా. ఏమైనా వాగ్దానం చేశాడు? భూమి యొక్క సమస్త వంశాలని ఆశీర్వదిస్తానంటే అర్థమేంటి? దేవుడు క్రీస్తుని గురించి వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం యొక్క అర్థం ఏంటి? ఇది మనకు అర్థం అవ్వాలి. భూమి యొక్క సమస్త వంశాలు నీ యందు అనే ఆశీర్వదిస్తాను అన్నాడు. మరి నీ యందు అంటే ఎవరి యందు? ఇస్సాకులోనా, లేకపోతే ఇస్మాయిల్లోనా, లేకపోతే ఎవరిలోనో? ఇసాకు, యాకోబు, యోసేపు వీళ్ళలోనా నీ యందు అంటే ఎవరిలో ఆశీర్వదిస్తాను? అబ్రహాముకి వాగ్దానం చేసినటువంటి వాగ్దాన సంతానం ఎవరు అనేసి మనం పరిశీలన చేస్తే వాగ్దాన సంతానం ఎవరంట? యేసుక్రీస్తు ఆ వాగ్దాన సంతానం. గల్తీ పత్రిక 3:16 అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడును. ఆయన అనేకులను గురించి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకరిని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనేను. ఆ సంతానం ఎవరండి? క్రీస్తు. దేవుడు అబ్రహాముకి యేసుక్రీస్తుని గురించి వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం? నిత్య జీవాన్ని గురించినటువంటి వాగ్దానం. యేసుక్రీస్తులో నిత్య జీవాన్ని గురించి వాగ్దానం. మరణము నిరర్ధకము చేయటము, జీవము అక్షయత స్వార్థ వలన వెలుగులోనికి తీసుకురావటము అనేది ఒక వాగ్దానం. దేవుడు అబ్రహాముకి చేసిన వాగ్దానం చిన్న వాగ్దానము కాదు. నీ యందు అన్యజనులు గల్తీ పత్రిక 3 ఇందాక చదివింది గల్తీ 3:16, ఇప్పుడు గల్తీ 3:8 చూద్దాం. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ఎవరికి ప్రకటించారని? అబ్రహాముకు సువార్త ముందుగా ప్రకటించాడు. ఏంటి? ఏమని ప్రకటించాడు? దేవుడు విశ్వాస మూలమున అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి అన్యజనులందరూ ఆశీర్వదించబడుదరని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటన చేశాడు. గమనించండి ప్రియులారా, మరి దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని బట్టి మనం ఆలోచిస్తే ఏంటి ఆ వాగ్దానము? ఆ వాగ్దానం ఏంటి అంటే క్రీస్తును మనకు అనుగ్రహించాడు, క్రీస్తును అప్పగించాడు, క్రీస్తులో పాప క్షమాపణ, క్రీస్తులో నిత్య జీవము, క్రీస్తులో మరణము నిరర్ధకం చేయటం, క్రీస్తు ద్వారా నిత్య జీవాన్ని వెలుగులోనికి తీసుకురావటం, క్రీస్తు ద్వారా దేవ స్వభావంలో పాలివారం అవటానికి ఆయన మనకు అనుగ్రహించాడు. ఇది వాగ్దానం. ఇంకా దేవుడు మరి దావీదుకి వాగ్దానం చేశారు రాజ్యాన్ని గురించి, నిత్య రాజ్యాన్ని గురించి, నిత్య పరిపాలన చేసేటటువంటి ఒక రాజును గురించి. ఆయన ఎవరు అంటే ఆయన యేసుక్రీస్తే.
యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ప్రపంచ పునఃస్థితి స్థాపన చేయటానికి ఈ లోకానికి వచ్చాడు. ముందున్న స్థితిని తిరిగి స్థాపించడానికి ఈ లోకానికి వచ్చాడు. తిరిగి దేవుని రాజ్యాన్ని పునఃస్థితి స్థాపన చేయటానికి ఈ లోకానికి వచ్చాడు. వచ్చి యేసుక్రీస్తు ఏం చేశాడు? అపవాదిని ఓడించాడు సిలువలో. క్రీస్తు తన రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని భూమి మీద పునఃస్థితి స్థాపన చేశాడు. చేసి ఏమంటున్నాడు? ఇప్పుడు అధికారం ఎవరికి ఉంది అంటున్నాడు? సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉంది అంటాడు. 3 లోకాల్లో అధికారిగా నేను ఉన్నాను అంటున్నాడు. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ప్రవక్తల ద్వారా మనం ఇందాక చూసాం, మొట్టమొదటి వచనం లూకా సువార్త 24:44 ధర్మశాస్త్రంలోను, మోషే గ్రంథంలోను, పితరుల ప్రవచన గ్రంథముల్లోనూ నన్ను గురించి వ్రాయబడి ఉన్నవన్నీ నెరవేరవలనని నేను మీతో ఉన్నప్పుడు మీతో చెప్పలేదా? అవన్నీ కూడా ఇప్పుడు నెరవేరిని. క్రీస్తు ముత్తుల్లోని తిరిగి లేచిన తర్వాత చెప్తున్నమాట అన్నీ నెరవేరిని అంటాడు. నెరవేరిపోయినాయి. ఇక్కడ మనం పరిశీలన చేస్తే ప్రియులారా, మరి దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? ఆ వాగ్దానము నెరవేరిపోయిందా, నెరవేరలేదా అనేసి మనం పరిశీలన చేయాలి. అసలు ఏంటి ఆ వాగ్దానము? దేవుని వాగ్దానం ఏంటి అనేది మనం పరిశీలన చేస్తే ఇక్కడ 1 యోహాను పత్రిక 2:25 నిత్య జీవము అనుగ్రహించునది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. దేవుడు అబ్రహాముకి చేసిన వాగ్దానం మామూలుది కాదు. అది నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను అనేదే దేవుడు తానే మనకు చేసిన వాగ్దానం. ఈ నిత్య జీవం అనేది ఎవరిలో ఉంది? ఎవరిని గురించి వాగ్దానం చేశాడు? క్రీస్తుని గురించి వాగ్దానం చేశాడు. 1 యోహాను పత్రిక 5:10 అక్కడే ఉంది. 10 నుంచి కింద చూస్తే ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసును, ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. అక్కడ వాగ్దానం చేశాడు. ఆ జీవం ఎవరిలో ఉందంట? ఆయన కుమారులో ఉన్నది. ఆ కుమారుని 11వ వచనం దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపిన వాడు జీవము లేనివాడే. 12వ వచనం దేవుని కుమారుని నా ముందు విశ్వాసం నుంచి మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు వ్రాయిస్తున్నాను. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము దేవుని కుమారుని యందు ఉన్న వారమే సత్యవంతుని యందు ఉన్నాము. దేవుని కుమారుని యందు ఉంటేనే మనం తండ్రి అయిన దేవుళ్ళలో ఉంటాము. దేవుని కుమారుని యందు ఉన్నవారమే. ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి మాటని, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను లేకపోతే వాగ్దానాన్ని మనం నమ్మాలి. దేవుడు యేసుక్రీస్తుని అనుగ్రహించాడు. ఒకసారి మనం పరిశీలన చేద్దాం. దేవుడి గురించి మనం పరిశీలన చేస్తే దేవుడు క్రీస్తుని మనకి అప్పగించేశాడు. దేవుడు ఏమై ఉన్నాడంట? ప్రేమ స్వరూపే ఉన్నాడు. దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. ప్రేమయ్యి ఉన్న దేవుడు ఎవరిని మనకు అనుగ్రహించాడు అంటే క్రీస్తును మనకు అనుగ్రహించాడు. యేసు క్రీస్తుని మనకు అనుగ్రహించాడు. దేనికి అనుగ్రహించాడు? మనకి మన పాపముల నుండి మనలను విడిపించటానికి యేసుక్రీస్తు తన్ను తాను బలిగా అర్పణగా అప్పగించబడ్డాడు. కాబట్టి ఇక్కడ మనం పరిశీలన చేస్తే దేవుడు అబ్రహాము చేసిన వాగ్దానం ఏంటి? నిత్య జీవాన్ని గురించినటువంటి వాగ్దానము. దేవుని వాగ్దానాలు ఎన్ని ఉన్నా కూడా అవన్నీ ఎవరిలో ఉన్నట్టు ఉన్నాయంట? దేవుని వాగ్దానాలు ఎన్ని ఉన్నా కూడా అన్ని క్రీస్తులోనే ఉన్నట్టున్నాయి. ప్రవక్తల ద్వారా మాట్లాడినవి ఉన్నాయి. అబ్రహాముకి వాగ్దానం చేయనండి, దావీదుకు వాగ్దానం చేయండి, రాజ్యాన్ని గురించి వాగ్దానం చేయండి, అన్నీ కూడా యేసు క్రీస్తులోనే అవునన్నట్టున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము క్రైస్తవులం కదా. క్రైస్తవులు అని ఎప్పుడు అంటారు చెప్పండి? రోజు సంఘానికి వచ్చేసి చందాలు ఇచ్చేస్తుంటే వాళ్ళ క్రైస్తవులు అంటారా? చెప్పండి. తెల్ల బట్టలు వేసేసుకుని వచ్చేసి ఇక్కడ వాక్యం వినేసి వెళ్ళిపోతే క్రైస్తవులు అంటారా? రూపాలు మార్చేసుకుని ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు మన రూపాలన్నీ మార్చేస్తే వాళ్ళు క్రైస్తవులా? ఎవరు క్రైస్తవులు? క్రీస్తును ధరించుకున్నవారు. ఎవరు క్రీస్తుని ధరించుకుంటారు? క్రీస్తుని ధరించుకునే వాళ్ళు ఎవరు? ఒకసారి ఆలోచన. ఎవరు క్రీస్తుని ధరించుకున్నారు? గల్తీ పత్రిక 3వ అధ్యాయము
26, 27, 28. యేసుక్రీస్తునందు మీరందరూ చూడండి, విశ్వాసము వలన మీ దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిజము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. చూడండి, క్రీస్తును ధరించుకుని ఉన్నారు. క్రీస్తును ధరించుకున్నవారు క్రీస్తును ధరించుకున్నవారు. ఇట్టి వారిలో యూదుడని లేదు, సున్నతి పొందినవాడని లేదు, స్త్రీ అని పురుషుడని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. అంటే క్రీస్తులోనికి బాప్తిజము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకోవాలి. ఎవరిలో బాప్తిజం తీసుకోవాలి? క్రీస్తులోనికి బాప్తిజం తీసుకోవాలి. అంటే క్రీస్తులోనికి బాప్తిజం తీసుకుంటే ఎవరిని ధరించుకుంటాం? తండ్రినా? ఎవరిని ధరించుకుంటాం? తండ్రిని ధరించుకుంటామా? తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే ముందు ఎవరు ఉంటారు? మధ్యవర్తి ఎవరు? నువ్వు డైరెక్ట్ తండ్రి మహిమ ధరించుకుంటానికి వీల్లేదు. క్రీస్తు మహిమ ధరించుకుంటేనే తండ్రి మహిమను ధరించుకున్నట్టు. మనం క్రీస్తును ధరించుకోవాలి, క్రీస్తును పోలి నడవాలి, క్రీస్తు స్వరూపాన్ని మనం ధరించుకోవాలి. క్రీస్తు ఆయన మనకి మాదిరిగా ఉంచిన ఆ యొక్క మార్గంలో మనం నడవలసినటువంటి వారంగా ఉన్నాం. అంటే క్రీస్తును ధరించుకోవాలి. ఇప్పుడు మనం పరిశీలన చేస్తే అబ్రహాముకి ఇవ్వబడినటువంటి వాగ్దాన సంతానం ఎవరు చెప్పండి? అబ్రహాముకి ఇవ్వబడినటువంటి వాగ్దాన సంతానం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానంలో మనం పాలివారం కావాలంటే, అంటే మనం నిత్య జీవానికి వారసులు కావాలంటే మనం ఎవరి సంబంధం కావాలి? మనం ఎవరి సంబంధంలో కావాలి? క్రీస్తు సంబంధాలు కావాలి. అదే గలతీ పత్రిక 3వ అధ్యాయంలో ఆఖరి వచనము, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమైంది. వాగ్దాన ప్రకారం చూడండి, వాగ్దాన ప్రకారం వారసులు కావాలంటే ఎవరి సంబంధాలు కావాలి? క్రీస్తు సంబంధాలు కావాలంటే ఎవరిని ధరించుకోవాలి? క్రీస్తుని ధరించుకోవాలంటే ఎవరి నామంలో బాప్తిజం తీసుకోవాలి? యేసుక్రీస్తు నామంలో బాప్తిజం. అందుకని రోమాపత్రిక 6:3 ఏముంది? క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మనమందరమును ఆయన మరణములోనికి బాప్తిజం పొందుతానని మీరు ఎరుగనా? తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లోండి ఎలాగో లేపబడునో అలాగే మనమును నూతన జీవము గలవారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజములో మరణములో పాలు పొందుటకు ఆయనతో కూడా పాతి పెట్ట. ఎవరితో పాతి పెట్టబడాలి? తండ్రితోనా? బాప్తిజం అంటే అర్థం ఏంటి తెలుసా? అసలు బాప్తిజం అంటే అర్థం తెలియని వాళ్ళు బాప్తిజాలు ఇస్తున్నారు. ఎంతమందిని మరి నరకాన్ని పంపిస్తున్నారు ఒకసారి. క్రీస్తు మరణంలోనూ క్రీస్తు పునరుద్ధానంలో బాప్తిజం తీసుకోవాలి. క్రీస్తును ధరించుకోవాలి. క్రీస్తు స్వరూపం మీద ఏర్పడాలి. 4:19 ప్రకారం కలితే క్రీస్తు స్వరూపం. బాప్తిజం ఎవరి నామంలో తీసుకుంటున్నారు? ఏంటి? క్రైస్తవులైనా మనం వాగ్దానానికి వారసులు కావాలా? చూడండి, వాగ్దానానికి వారసులు కావాలా? ఇవేమీ అవసరం లేదు. మాకు రోజుకు ఒక సంవత్సరానికి ఒకటి వాగ్దానం చేయి. వాగ్దానం అన్నీ కూడా క్రీస్తులో ఉన్నట్టు ఉన్నాయి. 2 కొరింథీయులు 1వ అధ్యాయం 20వ వచనంలో దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ కూడా క్రీస్తులో అవునన్నట్టుగానే ఉన్నాయి. క్రీస్తులో అవునన్నట్టుగానే ఉన్నాయి అనేసి అక్కడ అద్భుతంగా మనం అక్కడ రాయబడింది. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. ఎవరిని ఉద్దేశించి చెప్పే కాదు. మనం వాక్యానికి లోబడదామా? వాక్యానికి లోబడద్దా? సత్యానికి లోబడదామా? సత్యానికి లోబడద్దా? సత్యానికి లోబడిపోతే ఏమవుతుందంటున్నాడు? సత్యమునకు లోబడక దుర్నీతి ఎందు అభిలాష. మా తాత అలా చేసుకున్నాడు, మా సంఘంలో అలా ఉంటుంది, మా అక్కడ సంఘంలో అలా ఉంటుంది, ఇక్కడ సంఘంలో అలా ఉంటుంది. ఆ సంఘాలన్నీ పక్కన పెట్టు, వాక్యం దగ్గరికి రాను. నేను అన్నీ తిరిగి వాక్యం దగ్గరికి వచ్చి ఇప్పుడు వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నా. పౌలు ఏం చెప్తున్నాడు చెప్పండి? నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుస్తున్నాను, మీరు దాని ఏందే నిలిచిన్నారు, మీరు ఆ సువార్తను మీరు గట్టిగా పట్టుకుని ఉన్నాయి, ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారే ముందురు అంటాడు. 1 కొరింథీ 15:1-3 వరకు అక్కడ మనం చదివితే ఆ సువార్తను గట్టిగా పెట్టుకోవాలి. సంఘాలని కాదు. సంఘం బోర్డు రాసేసి ఆ బోర్డు ఉంటుందంట. ఈ బోర్డులు కాదు పట్టుకునేది, సువార్తను పట్టుకోవాలి. నువ్వు రాసుకున్న బోర్డు నీ రూమ్ ముందు లేకపోతే నీ యొక్క ఆ బిల్డింగ్ ముందు రాసుకున్న బోర్డును చూసి మోసపోతున్నావు. లోన వాక్యం ఉందా లేదా? వాక్యానుసారమైన బోధ ఉందా లేదా? వాక్యానుసారమైన నడుతుందా లేదా? ప్రవర్తన ఉందా లేదా?
ఇదన్నీ మనం గమనించాలి. బోర్డులు మనకి ఈ బోర్డులు ఏం చేయవు. ఆ బోర్డు ఉంటేనే కాదు, సత్యం ఉండాలి. ఈ బోర్డులు ఏం చేయవు. ఆ బోర్డు ఉంటేనే అని కాదు, ఉండాలి లేదా సత్యము. అర్థమైందా? సత్యం కావాలి. ఆయన చూసే సత్యము, హృదయాన్ని అంతరంగాన్ని చూస్తాడు. బోర్డులు చూడ్డు, ఇది క్రీస్తు సంఘమా లేకపోతే ఈ పలానా సంఘమా అని బోర్డులు చూసి పలానా బోర్డు ఉన్నాడు ముందు రండి అని చెప్పి ఇవన్నీ ఉండవు. కాబట్టి ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని వాగ్దానాలు అన్నీ కూడా ఎవరిలో ఉన్నట్టున్నాయి. ఇప్పుడు క్రీస్తుని గురించి మళ్ళీ వాగ్దానం చేయాలా? అన్నీ క్రీస్తులో ఉన్నట్టుంటే మళ్ళీ వాగ్దానం చేయాలా? ఇదిగో కన్యక గర్భవతి కుమారుని పుట్టును కుమారుని కన్యని మళ్ళీ వాగ్దానం కావాలా? లేకపోతే ఆయన యేసుక్రీస్తుని గురించి మళ్ళీ వాగ్దానం చేయాలా? ఒకసారి ఆలోచించండి. మళ్ళీ వాగ్దానాలు ఏం చేయాలి? మళ్ళీ వాగ్దానం నాకు ఈ వాగ్దానం ఇచ్చాడంటాడు, నాకు ఈ వాగ్దానం ఇచ్చా. ఇప్పుడు ఇవన్నీ కూడా బైబిల్లో లేవా? దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని గురించినటువంటి సంగతులు ప్రవచన గ్రంథాల్లో అక్కడ తెలియపరచబడి అవి నెరవేర్పు జరిగిందా లేదా? జరిగిందా లేదా? ఇప్పుడు ఆ ప్రవచనాన్ని మనం పట్టుకుందామా? నెరవేర్పులోకి వద్దామా? నెరవేర్పులోకి వస్తే ఆ నెరవేర్పులో ఆ వాగ్దానంలో మనము పాలివారంగా ఉందామా? వాగ్దానానికి మనం పాలివారం అవుదామా? ఎట్లా ఏంటి అసలు? ఈరోజు ఏమేమి వాగ్దానం చేస్తున్నాడు? నీకేం వాగ్దానం చేశాడు, మీకేం వాగ్దానం చేశాడు? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇన్ని కాగితాలు రాస్తారు. అలా నచ్చిన మాటలే రాస్తారు. నచ్చిన మాటలు నచ్చని మాటలు రాయరు. ఏది నచ్చుందో అదే రాస్తారు. ఒకసారి ఆలోచన, ఏంటి వాగ్దానం? అబ్రాహాంకి చేసిన వాగ్దానమేనా? ఆ వాగ్దానాన్ని బట్టేనా ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తుని పంపించింది? యేసుక్రీస్తు మన కోసం సెలవు వేయబడింది ఆ వాగ్దానాన్ని గురించేనా? క్రీస్తు మృతుల్లోని తిరిగి లేపింది దేవుడు లేపింది ఆ వాగ్దానాన్ని బట్టేనా? మరి ఆ వాగ్దానాన్ని బట్టే దేవుడు ఒక్క ఆయన్ని పట్టుకుంటే చాలు, అన్ని వాగ్దానాలు నువ్వు పొందుకున్నట్టు. ఆ ఒక్క ఆయన మాత్రం నువ్వు పొందుకోవద్దు. ఎందుకంటే నువ్వు తీసుకున్న బాప్తిజం కరెక్ట్ కాదు. స్తోత్రం హల్లే మొత్తుకో, ఏమన్నా మొత్తుకో, నాకు వినపడవు. నా పేరు రంగారావు అండి, సుబ్బారావు అని పిలుస్తున్నాడు, వెనకని పిలుస్తున్నాడు, నేను వెనక తిరుగుతున్నా. సేమ్ టు సేమ్. ఇదైతే నవ్వుతున్నారు, మరి అది చేసి పనులు పిచ్చి పనులు. అక్కడ ఏమనుందండి? గల్తీ పత్రిక మళ్ళీ 3వ అధ్యాయంలో, గల్తీ పత్రిక 3వ అధ్యాయం ఇంకా ముందుకి ఇంకా కొద్దిగా 6వ వచనం కాడ నుంచి మనం చూద్దాం. గల్తీ 3:6 నుంచి కింద చూద్దాం కొన్ని. అబ్రహాము దేవుని నమ్మెను, అదే అతనికి నీతిగా ఎంచబడు. కాబట్టి విశ్వాస సంబంధులే ఎవరండి? అబ్రహాం కుమారులు విశ్వాస సంబంధులు. చూపించి నమ్మిస్తాం అనేవాళ్ళు అబ్రహాం కుమారుల, చూస్తేనే కానీ నమ్ము అనేవాళ్ళు అబ్రహాం కుమారుల. వీళ్ళు చూస్తేనే కానీ నమ్ము అనేవాళ్ళు విశ్వాస భ్రష్టులు, చూస్తేనే నమ్ముతాం అనేవాళ్ళు విశ్వాస భ్రష్టులు. అబ్రహాం కుమారులు కాదు. ఇక్కడేమంటున్నాడు? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. విశ్వాస సంబంధులే అబ్రహాం కుమారులు. విశ్వాస సంబంధులు కావాలంటే ఎవరి దగ్గర రావాలి? మనం ఎవరి దగ్గరికి? పాత నిబంధనలు ఉన్న వాళ్ళ దగ్గరికి రావాలా, లేకపోతే ఇక్కడ క్రీస్తు దగ్గర రావాలా? క్రీస్తు దగ్గర రావాలంటే ఎవరి సంబంధం అవ్వాలి? విశ్వాస సంబంధం. ఎవరు? మొట్టమొదటి విశ్వాసులకు తండ్రి అని అంటమే ఆయన దగ్గరికి రావాలి. క్రీస్తు సంబంధం కావాలంటే మీరు అబ్రహాము యొక్క సంతానమే. మీరు గల్తీ 3:29 మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యండి, వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. మనం వారసులం అవ్వాలి. వాగ్దానాన్ని పొందుకునే వాళ్ళం కాదు. ఎవడు చెప్పాడు అదే? ఇంకా నాకు వాగ్దానం అంటే పిచ్చోడవా? ఇచ్చాను కదా నీకు, పెన్ను కొను అన్నాడు. 10 పెన్నులు కొని ఇచ్చేస్తే కూడా పెన్ను పేలుమని కొడతాడు. శోధించినట్టు కదా. ఏంటిది నీకు వాగ్దానం? నాకు వాగ్దానం వచ్చింది సంకలు కొట్టేస్తున్నారు. వాగ్దానం అర్థం కాదు, ఆల్రెడీ ఇచ్చేసాడు. వాగ్దానాన్ని ఇచ్చాడు, ఇచ్చిన ఆయన్ని పంపించాడు. ఆ వాగ్దానం నెరవేరిపోయింది.
ఆ వాగ్దానం మనం పొందుకోవాలంటే మనం ఆయన దగ్గరికి రావాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళే ఆలోచన చేయట్లేదు కానీ వాగ్దానం ఏంటండి ఇది? బైబిల్లో ఉంది, అది ఎవరు చెప్పారు? అసలు ఏమీ తెలవనటువంటి వీళ్ళు ఎలా అయిపోతున్నారంటే విశ్వాసులని సంతోషపెట్టే వాళ్ళ కింద బోధకులు మారిపోతున్నారు. వాళ్ళకి బెండ్ అయిపోతున్నారు. వీళ్ళని ఆకర్షించాలంటే, వీళ్ళందరినీ రప్పించాలంటే బయట సంఘాల్లో ఎక్కడెక్కడ జరుగుతున్న వాటిని మన సంఘంలో ప్రవేశపెట్టేయాలి. లేకపోతే వీడు బయటకు వెళ్ళిపోతాడు. అక్కడ సౌండ్ వచ్చేస్తుందంటే అక్కడికి వెళ్తాడు. మనం ఏం చేయాలి? సౌండ్ పెట్టాలి. సౌండ్ పెట్టాలంటే ఏం చేయాలి? ఇక్కడ డబ్బా పెట్టాలి, ఇక్కడేమో వాగ్దానాలు పెట్టాలి. ఇది ఒకటి తీసుకోవాలి, ఇక్కడ వేయాలి, సందా వెళ్ళాలి. ఇది కూడా బాగానే ఉంది, ఇది కూడా బాగానే ఉంది. కాబట్టి ప్రియుల రాలేదు. చేస్తే ఏంటి తప్ప? నేను చేస్తే తప్ప? వాక్యం ఉందా? అసలు వాగ్దానం ఇప్పుడు నీకు కొత్తగా ఇస్తాడా? ఏంటి అసలు వాగ్దానము అంటే ఏంటో తెలియదు. వాగ్దాన సంతానం అంటే ఎవరో తెలియదు. వాగ్దాన సంతానాన్ని పంపించటం అంటే ఏంటో తెలియదు. ఈ వాగ్దాన నెరవేర్పు అంటే ఏంటో తెలియదు. ఈ వాగ్దాన నెరవేర్పు ద్వారా మనకి అనుగ్రహించబడినటువంటి ఈవులు ఏంటి, మహిమ ఏంటి, ఇది ఏంటో తెలియదు. ఇంకా శోధిస్తున్నారు. వాగ్దానాలు తయారు చేస్తున్నారు. పాపం వాళ్ళేమో బిజినెస్ వాళ్ళది, రకరకాల రంగులు, రకరకాల చెంపుకీలతో వాళ్ళు రెడీ చేస్తున్నారు. అవి తీసుకొచ్చేసి మనవాళ్ళు మన నెత్తి మీద పడేస్తున్నారు. మనం ఏమనుకుంటున్నాము, దేవుడు భలే ఈ వాగ్దానం నాకు ఇచ్చాడు అని అందులో పెట్టేసి సంవత్సరం పొడిపోతుంది, అన్నే చూస్తున్నాం, ఈ క్రీస్తుని మర్చిపోతున్నాం. కొందరైతే లామినేషన్ ఒక ఆయన దగ్గర చూశారండి, ఆయన దగ్గర ఇన్నున్నాయి. బ్రదర్, నాకు దేవుడు ఇదిగో ఇలా వాగ్దానాలు చేసుకుంటూ వచ్చేసాడు అంటాడు. ఏంటి అని ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి అంటే ఆయన సంవత్సరం తీసుకుంటేనే ఉన్నాడు. అంటే సంవత్సరానికి ఒక వాగ్దానం ఇస్తున్నాడు ఆయనకి, ఒక్కొక్క వాగ్దానం ఇస్తున్నాడు. బైబిల్ ఏం చెప్తుంది? అన్నీ కూడా క్రీస్తులో అవునన్నట్టే. క్రీస్తును ధరించుకున్నావా? నువ్వు తీసుకున్న బాప్తిజం కరెక్టేనా? క్రీస్తులోనికి బాప్తిజం తీసుకున్నావా? క్రీస్తులోనికి బాప్తిజం. బైబిల్ క్రమము, మన ఆలోచన, మన బుర్ర, మన తలంపులు ఇక్కడికి బైబిల్ దగ్గరికి తీసుకు రావద్దు అనేసింది. ఇక్కడ చూద్దాం చూడండి, అపోస్తుల నెరవేరిందా లేదా? అపోస్తులకైన 3వ అధ్యాయంలో 24-25 వచనాల్లో 24-25 మరియు సమయాలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించురో వారందరూ ఈ దినమును గురించి, ఏ దినాన్ని? క్రీస్తు మృతులలో నుండి పునరుద్ధానుడైన దినాన్ని గురించి ప్రవచించారు. ఈ దినమును గురించి ప్రకటించిరి. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో మీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. చేసిన నిబంధనకి అప్పుడే డిక్లేర్ చేశాడు, మీరు వారసులై ఉన్నారు అనేసి డిక్లేర్ చేశాడు. దేవుడు వాగ్దానం చేశాడు మీ పితరులకి. ఆ దేవుడు క్రీస్తుని లేపి ఏం చేశాడంటే మీ పితరులకి చేసిన వాగ్దానాన్ని నెరవేర్చేశాడు. దానికి మీరు వారసులు. ఎప్పుడు చెప్పండి మాట అనేది? మొదటి శతాబ్ద కాలంలో చెప్పబడింది. చేసిన వాగ్దానం నెరవేర్చాడు, దానికి మీరు వారసులు. అంటే నాకు ఇంకా కొత్త వాగ్దానం ఇవి అని అడగటం దేవుణ్ణి సంతోషపెట్టినట్లు వద్దా, శోధించినట్లు వద్దా? అపోస్తులకార్యం 13:32 చదువుతాం. దేవుడు యేసును లేపి పితరులకి ఏంటంటే లేపా పుట్టించా, ఇది అండర్లైన్ చేసుకోవాలి. పితరులకి చేసిన వాగ్దానము నెరవేర్పు అనేది యేసును పుట్టించినప్పుడా లేపినప్పుడా? అబ్రహాముకి దేవుడు చేసిన వాగ్దానము క్రీస్తును లేపటము ద్వారా మరణము, నిరంతకము, జీవము, అక్షయత, సువార్త వల్ల. లేపటం అంటే అర్థం ఏంటి? లేపటం ద్వారా ఏం జరిగింది? మరణము నిరంతకమైపోయింది, జీవము, అక్షయత, సువార్త. అందుకని అన్నాడు యేసుని లేపి పితరులకు చేసిన వాగ్దానము మన పిల్లలకు నెరవేర్చినట్లు అవుతా. అపోస్తులకార్యం 13:32 చదువుతాం.
దేవుడు యేసును లేపి పితరులకి ఏంటండి లేపా పుట్టించా, ఇది అండర్లైన్ చేసుకోవాలి. పితరులకి చేసిన వాగ్దానము నెరవేర్పు అనేది యేసును పుట్టించినప్పుడా లేపినప్పుడా? అబ్రహాముకి దేవుడు చేసిన వాగ్దానము క్రీస్తును లేపటము ద్వారా మరణము నిరంతకము జీవము అక్షయత సువార్త వల్ల. లేపటం అంటే అర్థం ఏంటి? లేపటం ద్వారా ఏం జరిగింది? మరణము నిరంతకమైపోయింది, జీవము అక్షయత సువార్త. అందుకని అన్నాడు యేసుని లేపి పితరులకు చేసిన వాగ్దానము మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడు. మన పిల్లలకు నెరవేర్చాడు. నెరవేర్చిన దానిని మళ్ళీ నాకు వాగ్దానం ఇవ్వు అంటే ఎట్లా ఉందో చెప్పండి? వాగ్దానం నాకు మళ్ళీ వాగ్దానం ఇవ్వు. దేవా, వీళ్ళు ప్రార్థన ఎంత భక్తి, చాలా మంచోళ్ళండి. అమాయకులు సాతాంచే మోసపడుతున్నారు, కానీ వీళ్ళకి చాలా భక్తి ఉంది. పౌలు కూడా అదే చెప్తున్నాడు ఇశ్రాయేలీలతో, వాళ్ళు దేవుని యందు ఆసక్తి గలవారు అనే చెప్తున్నాడు. మేము కూడా అదే చెప్తున్నాం, చాలా మంచోళ్ళు వీళ్ళు. కానీ వీళ్ళని పక్క నుండి నడిపించేవాడే అపవాది, వాడే తంత్రగాడు, తంత్రగొండి, తంత్రాలు, వాడి తంత్రాలు మోసం చేస్తున్నాడు. చాలా భక్తి ఉందని అనుకుంటాడు. మళ్ళీ అడిగేటప్పుడు దేవా నాకు మంచి వాగ్దానం దేవా, నాకు అందరికంటే మంచి వాగ్దానం ఇచ్చేసిన దాన్ని మళ్ళీ ఆడేటువంటి నువ్వు నీ ఎదురుగా అన్నం పెడితే నాకు అన్నం పెట్టు అన్నట్టు తినయ్యా, నీకు ఆల్రెడీ వండాము వార్చాము, తిను అనుభవించు అంటే నాకు అన్నం పెట్టు ఏంటిది? ఎక్కడున్నావు? చాలా మోసము చేస్తున్నాడు. భయంకరమైనటువంటి భ్రష్టత్వంలో ఉన్నాం, చాలా డేంజర్ ఇదిలో ఉన్నాం. బోర్డులు పెట్టేసుకుంటే సరిపోదు, వాక్యం ఉండాలి. క్రీస్తు సంఘం అని బోర్డు పెట్టేస్తా, పలానా సంఘం అని బోర్డు పెట్టేస్తున్నాడు. వాక్యము ఉండాలి. వాక్యం ఉంటేనే క్రీస్తును శిరస్సుగా కలిగిన సంఘము అవుతాం. కాబట్టి ప్రియులను ఆలోచించండి. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానము మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేము మీకు ప్రకటించేస్తున్నాము. ఎప్పుడు ప్రకటించారండి? మొదటి శతాబ్ద కాలంలోనే. తీతు 1:3 తీతు పత్రిక 1:3 1:3 నా నిజమైన కుమారుడుకు తీతుకు శుభమని చెప్పురైనది ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే ఏం వాగ్దానం చేశాడండి? దేవుడు నిత్య జీవాన్ని వాగ్దానం చేశాడు. ఎవరికి వాగ్దానం చేశాడు? అబ్రహాముకు వాగ్దానం చేశాడు. నీ సంతానం ముందు లోకములో ఉన్న వంశాలన్నీ ఆశీర్వదించబడదు అంటే చిన్న వాగ్దానం అనుకుంటున్నారు. అది కాదది నిత్య జీవాన్ని గురించినటువంటి వాగ్దానము. దేవుడు అనాది కాలం ముందే వాగ్దానము చేసిన గానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగించబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలమునందు బయలుపరిచాడు. ఇప్పుడు సువార్తల్లో బయలుపరిచాడు. నాకు అప్పగించబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును బయలుపరిచాడు. సువార్తలు ఏమున్నాయి? సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాదు. ఎందుకు అంటే నమ్ము ప్రతివానికి రక్షణ కలిగి చేయటకు అది దేవుని శక్తి. ఆత్మ బలపడాలంటే యేసుక్రీస్తు ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. దేవుని నోటి నుంచి వచ్చి మాట వలన జీవించేది ఏది? ఆహార పదార్థాల వలన జీవించేది ఏది? ప్రకృతి సంబంధమైన శరీరము రొట్టె వలన బతుకుద్ది. ఆత్మ అక్షయమైన ఆహారం. ఏది అక్షయమైన ఆహారం? వాక్యము. కాబట్టి వాక్యం వినటానికి ఎప్పుడోసారి మన ఇష్టం వచ్చినట్టు వస్తే సరిపోద్దా? ఎప్పుడు రావాలి? ఒకసారి రాలేదు. ఆ రోజే కొందరు మానుకుంటున్నట్లు సమాజముగా కూడితే మానక ఒకరికొకడు హెచ్చరించుకుంటూ ఆ దినము సమీపించట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనికొకడు పురికొల్పవలనని ఆలోచించము. హెబ్రీ పత్రిక 10:24-25 ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? కిందటి సంవత్సరం అంతా నేను దేవునికి ఇష్టంగా జీవించలేదు.
మరి నా శరీర సంబంధమైన ఆలోచనలోనే, శరీర సంబంధమైన బలహీనతల్లోనే నేను జీవించాను. ఇంకా దేవునికి ఇష్టంగా నేను జీవించలేదు. ఇదిగో ఈ రోజు నుంచి నేను జీవిస్తాను. తీర్మానాలు చేసుకోవాలండి. ఎవరి కోసం బతకాలి, దేనికోసం బతకాలి, బతికేం చేయాలి, ఆయన ఆజ్ఞ అనుసరించాలి. ఆయన ఆజ్ఞ అనుసరించడం అంటే ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో సహోదరుని ప్రేమించాలి. సహోదరుని ప్రేమించడం అంటే ఏంటి? 3 పూటలు భోజనం పెట్టడం కాదు. వాని ఆత్మ నిత్య జీవానికి వెళ్ళటానికి కావలసినటువంటి ప్రణాళికలు మనం వేయాలి. దేవుడు మనల్ని ప్రేమించాడు. మన కోసం తన సొంత కుమారుని మన కోసం ఈ లోకానికి పంపించాడు. దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. తాను బలిగా అర్పణగా అప్పగించుకున్నాడు. మనము కూడా అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. నోటితోనూ, నాలుగుతోనూ, నోటితోనూ, పెదవులతోనూ కాదు, క్రియలతో అనుసరించాలి. దేవుని ప్రేమించుతున్నానని చెప్పేవాడు ఏం చేయాలంట? తన సహోదరుని ప్రేమించాలి. తన సహోదరుని ప్రేమించిన వాడు ఎక్కడున్నాడంట? మరణముందున్నాడు, నరకములో ఉన్నాడు. వానికి నిత్య జీవము క్రీస్తు నిమిత్తము, క్రీస్తు కోసం జీవిస్తాను అని అంటే మరి ఏం చేయాలి? తండ్రి పని క్రీస్తు జరిగించాడు, క్రీస్తు పని మనకు అప్పగించాడు. ఏం చెప్పాడు? అప్పగిస్తూ సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటన చేయాలి. అందుకనే పౌలు అంటాడు, జీవించేది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. నేను ఇప్పుడు నా శరీరం ముందు జీవించుతున్న జీవితం నా కోసం కాదు, నా నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కోసమే జీవిస్తున్నాను అనేది పౌలు చెప్తున్నాడు. మరి మనం తీర్మానాలు చేసుకున్నాం. వాగ్దానాలు ఇక్కడ పంచిపెట్టబడవు, ఆల్రెడీ బైబిల్లో ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు తెచ్చి మనకి ఇచ్చేశాడు. అవి కూడా నెరవేరిపోగా దాని వలన వచ్చే ప్రతిఫలమే ఏంటి అనేది కూడా చెప్పబడిపోయింది. ఇప్పుడు దాన్ని స్వతంత్రించుకోవాలంటే నువ్వు తీర్మానం చేసుకోవాలి. ఆ వాగ్దానానికి నువ్వు వారసుడు కావాలంటే నీ తీర్మానం చేసుకోవాలి. నువ్వు ప్రభువులోకి వచ్చేసా, బాప్తిజం తీసుకున్నా, సంకలు కొట్టేస్తాం కాదు. ఒకసారి వెలిగించబడి దేవుని దివ్య వాక్యమును, రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ తప్పేవాళ్ళు ఉన్నారు. పౌలు కూడా అంటాడు, అందరికీ ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుని అయిపోతానని నా శరీరాన్ని నలగొట్టుకుని దాన్ని లోపరుచుకుంటున్నాను అంటాడు. లోపరుచుకోవాలి. ఇష్టం వచ్చినట్టు వదిలేస్తున్నారు. అయిపోయింది, బాప్తిజం తీసుకుని అయిపోయింది అనే సంకలు కొట్టుకుంటే ఇష్టం వచ్చినట్టు శరీరాన్ని వదిలేస్తున్నారు. దేవుని పని చేయట్లేదు, లోకంలో తిరుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు తీర్మానం చేసుకోవాలి. గతించిన కాలంలో ఎలా మనం జీవించాము, ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఎలా జీవించాలి, అప్పటి క్రియల వలన ఇక్కడ పౌలు చెప్తున్నాడు. గల్తీ రోమపత్రిక 6వ అధ్యాయంలో 19 నుంచి, శరీర బలహీనతలను బట్టి మనిషి రీతిగా మాట్లాడుతున్నాను. ఏలైనగా అక్రమము చేయుటకే, అపవిత్రతకు, అక్రమమునకు మీ అవయములను దాసులుగా ఎలాగో అప్పగించుకుంటారో అలాగే పరిశుద్ధత కలిగిటకే ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుకోండి. ఇది తీర్మానం చేసుకోండి. నీతికి దాసులుగా మీ అవయవాలని అప్పగించుకోండి. ఎందుకంటే పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమే నిర్బంధము లేని వారేంటిది? అప్పటి క్రియల వలన మీకేమీ ఫలము కలిగను. వాటి గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కదా, వాటి అంతము మరణమే. ఆయనను ఇప్పుడు పాపము నుండి విడిపించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలిగితే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏలైనగా పాపము వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి, తీర్మానం చేసుకోవాలి. నేను ఎవరి కోసం బతకాలి, ఏంటి? మనం గత జీవితం, గత దినాల్లో మనం ఎలా ఉన్నాం, మరి ఇప్పుడు నేను అలా ఉండకూడదు, ఇదిగో నా అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి అనేసి వాక్యము, కాగితాల్లో ఉన్న వాక్యం చెప్పడం కాదు, వాక్య ప్రకారం జీవించాలి. మీరే క్రీస్తు పత్రికలుగా మార్చబడాలి. క్రీస్తు పత్రికలు మీ జీవితాన్ని చదవాలి, వాళ్ళు నీ మాటలను చదవాలి, నీ ప్రవర్తన చదవాలి. నువ్వు వాక్యంలో కాగితాల్లో ఉన్నాయి చదివి హల్లెలూయా క్రీస్తు నేడు పుట్టినంటాం కాదు. నీ జీవితాన్ని వాక్య ప్రకారం జీవించాలి. జీవిస్తూ ఉంటుంటే నిన్ను చూసిన వాళ్ళు, అరే ఇంతవరకు సాయంత్రం అవగానే కళ్ళు కాంపౌండ్కి వెళ్ళేవాడు వెళ్ళట్లేదేంటి, ఇంత బారు చుట్ట తాగేవాడు వెళ్ళట్లేదేంటి, తిట్టేవాడు తిట్టట్లేదేంటి, లేకపోతే అలా చేసేవాడు ఇలా చేసేవాడు ఏంటి మారిపోయాడు? అదండి నీ జీవితాన్ని వాళ్ళు చదవాలి. చదివి అది అలా జీవిస్తాను నేను, అలాంటి జీవితాన్ని నేను కలిగి ఉంటా. గతంలో ఉన్న బలహీనతలు ఏదైతే ఉన్నాయో
గతంలో ఉన్నటువంటి అపజయాలు ఏదైతేనో వాటన్నింటినీ విడిచిపెట్టు, ఆ బలహీనతలు విడిచిపెట్టు, అవిధేయతను విడిచిపెట్టు, వాటన్ని విడిచిపెట్టి నూతన తీర్మానం, కొత్త తీర్మానం చేసుకోవాలి. ఇదిగో ఈ సంవత్సరం నేను ఇదిగో బైబిల్ చదువుతా, బాగా చదువుతా, అర్థమైన చదువుతా, ప్రార్థన చేస్తా, నా కోసం కాదు అందరి కోసం ప్రార్థన చేస్తా, ఇట్లా అనేక మంది సువార్త ప్రకటన చేస్తాను, దేవుని పనిలో సహకరిస్తాను అనేసి మనం తీర్మానం చేసుకోవాలి. గతించిన కాలంలో మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించుకుని నూతనమైనటువంటి తీర్మానం చేసుకోవాలి. ఇక్కడ క్రైస్తవుడు తీర్మానం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు తీర్మానం చేసుకుని ఆ తీర్మానాన్ని బట్టి మన జీవితాన్ని కట్టుకుంటా ముందుకి వెళ్ళాలి. కొత్తగా వాగ్దానాలు చేయి, వాగ్దానాలు నాకు, ఆ వాగ్దానాలు నాకు, ఈ వాగ్దానాలు వచ్చినాయని కాగితాలు చూపించేసుకుని బైబిల్లో పెట్టేసుకుంటే దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు, దేవుడిని శోధించిన వారు అవుతారు. కాబట్టి ప్రియులరా, ఇప్పుడు మన టైటిల్ ఏంటి? నేడు క్రైస్తవుడు పొందవలసినది వాగ్దానమా, చేయవలసినది తీర్మానమా? వాగ్దానాలు కావాలా ఇప్పుడు కొత్తగా, లేకపోతే తీర్మానాలు చేస్తావా? సాతాను మోసం చేస్తున్నాడు. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. సాతాను మన మోసం చేస్తున్నాడు. మీరందరూ చాలా మంచోళ్ళు. పౌలు చెప్పినట్టు, పౌలు అంటే ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలన హృదయాభిలాష వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన. వారు దేవుని యందు ఆసక్తి గలవారని నేను వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాను. నేను కూడా, మీ అందరికి కూడా ఆసక్తి ఉంది, కానీ మన ఆసక్తి దేవుని జ్ఞానానుసారంగా ఉండకూడదు అనేది సాతాను యొక్క తంత్రం. కాబట్టి సాతాను తంత్రాలను మనం గుర్తించాలి. దేవునికి మహిమకరంగా మన జీవితాన్ని మార్చుకుందాం. అలాంటి జీవితాన్ని దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.